హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వనిత బ్లాగ్స్. నేను మీ వనిత. అంతే ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పుచారు అండి. సింపుల్గా ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఈ పప్పుచారుని చాలా ఈజీగా చేసేయచ్చు. దాని తయారీ విధానం చూసేయండి. ముందుగా స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకోండి. మీరు ఏ గిన్నెలో అయితే పప్పుచారు కాయాలనుకుంటున్నారో ఆ గిన్నెలో ఇలాగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని తాలింపుకి సరిపడా అంటే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు తలగొట్టి వేసుకోండి. తర్వాత పోపు దినుసులు పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి రెబ్బలు కూడా వేసి సిమ్లో పెట్టి వేయించండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ ఇంగువ వేసుకోండి. ఇంగువ ఆప్షనల్ మాత్రమేనండి, వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కొంచెం వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేయండి. కరివేపాకు వేయడం వల్ల పప్పుచారు చాలా బాగుంటుంది. తాలింపు వేగింది కదా, ఇప్పుడు ఇందులో మనం ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకోవడం వల్ల పప్పుచారు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక 2 టమాటాలని వేసుకోండి. టమాటాలు ఉంటే వేయచ్చు, లేకపోతే లేదు. చూసారా, ఈ టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా సాల్ట్ వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలపండి. ఈ సాల్ట్ వేయడం వల్ల అవి ఇంకా తొందరగా టమాటాలు అనేవి ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు ఉడికిన తర్వాత ఇందులో మనం ఒక పెద్ద సైజు నిమ్మకాయ ఉంటుంది కదండి, ఆ సైజు చింతపండుని ముందుగా నానబెట్టి పులుసు తీసుకున్నాను. ఈ పులుసులో మనం ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి కందిపప్పు, మనం ముద్దపప్పులా ఉడకపెట్టుకుంటాం కదా, ఆ కందిపప్పు ముద్దని ఇందులో వేసేయండి. ఇందులో వేసేసిన తర్వాత అంతా పులుసులోకి పప్పు అంతా కలిసేలాగా ఒక్కసారి బాగా కలిపి పెట్టండి. చూడండి, ఎంతో రుచిగా ఉండే పప్పుచారు రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా అయిపోతుంది. 5 అంటే 5 నిమిషాల్లో. మీరు ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు. పప్పులోనే మనం టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఉడకపెట్టేసి కూడా ఇలా చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇందులో నేను ఒక టీ స్పూన్ కారం వేసాను, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపి పెట్టండి. మీకు ఇందులో కావాలి అంటే ధనియాల పొడి వేసుకోవచ్చు, లేదు అంటే సాంబార్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేను ఏమీ వేయడం లేదు. ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోయిందో లేదో చూసుకుని, సరిపోకపోతే మరి కాస్త వేయండి. నాకు ఇక్కడ సరిపోలేదు, అందుకే వేసాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి బాగా కలిపెట్టి ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పప్పుచారుని మరగనివ్వండి. అంతే, ఎంతో సింపుల్గా టేస్ట్గా ఉండే పప్పుచారు రెడీ అయిపోయిందండి. చూసారా, ఈ పప్పుచారు అన్నంలోకి, ఇడ్లీలోకి, అలాగే దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ పప్పుచారు. మరి ఈ పప్పుచారు రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఈజీగా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.